స్టార్ మహేష్ బాబు అంటేనే సంచలనం. అలాగే శృతి హాసన్ అంటే ఒక బ్యూటిఫుల్ సెన్సేషన్. మరి వీళ్ళిద్దరూ త్వరలో శ్రీమంతుడు సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఆగస్ట్ 7న రిలీజ్ కాబోతున్న శ్రీమంతుడిపై ఆ ఇద్దరితోనే ముచ్చటిద్దాం. అందరూ చెప్పే కాంప్లిమెంట్ అయినా నా సైడ్ నేను ఫాయిదా ఉఠాయిస్తాను ఇప్పుడు, బికాజ్ ఐఎమ్ మీటింగ్ యూ. యూ మేక్ గ్రేట్ కపుల్ ఆన్ స్క్రీన్ టుగెదర్. సో సూపర్. శ్రీమంతుడు 7th రిలీజ్ కాబోతుంది. సో వాట్ ఈస్ ఇట్, హౌ డూ యూ ఫీల్? Very excited, very excited. First of all, the music has got amazing response. The trailers, everything, the posters, everything. So it's all looking very good. Shruti, me take it. Same, I think I'm really excited and looking forward to what the audience's reaction is going to be. ఓకే. సో ఇందులో కొత్త మహేష్ని కొత్త శృతిని కూడా చూసాము. యూ ఆర్ వెరీ క్యూట్, ఇన్ దోస్ మీ లుక్ కానివ్వండి, ఇన్ ద వే యూ స్పీక్ కానివ్వండి, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కంప్లీట్లీ న్యూ అంటున్నారు. సో ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? ఆబ్వియస్లీ ఆ డైరెక్టర్ శివగారి మైండ్లో క్లియర్గా ఉంది హూ ఇస్ చారుశీల, వాట్ ఈస్ అ క్యారెక్టర్, వాట్ ఈస్ అ లుక్, బాడీ లాంగ్వేజ్. సో ఫర్ మీ మై జాబ్ వాజ్ మచ్ ఈజియర్. ఓకే. బికాజ్ ఆయన మైండ్లో అన్ని క్లియర్గా ఉంది. ఓకే. సో హర్ష అండ్ చారుశీల, హౌ డిడ్ ఇట్ వర్క్ అవుట్ ఫర్ బోత్ ఆఫ్ యూ? The first schedule, and we started off in Pune actually. And so first day ఎప్పుడు నర్వస్గా ఉంటుందండి ఏ సినిమా సెట్లో. బట్ మాకు అలా అనిపించలా. ఇట్ వాజ్ వీ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. ద అట్మాస్ఫియర్ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద డైరెక్టర్ బికాజ్ ఆయన హీఈస్ వెరీ కామ్ ఆన్ సెట్. సో వెన్ ద డైరెక్టర్ ఇస్ కామ్, automatically the actors are calm, the unit is calm. In fact, Shruti also told me that the director is very calm. He's just very quiet and calm, and so that's the energy he has on set. But at the same time, he's very clear what he wants. He extracts the performances from the actors, and he's amazing in it, to be honest. Okay, so talking about the music, I mean for any love track, ఒక రొమాన్స్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో దేవి మీ ఇద్దరి ట్రాక్స్కి చాలా మంచి మ్యూజిక్ అందించారు, వెరీ ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బేసిక్లీ. మీ చారుశీల మీ క్యారెక్టర్ టైటిల్ సాంగ్ కానివ్వండి, అండ్ జత కలిసే కానివ్వండి. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్, Shruti? It's hard to say. I think for me it's between Charushila and Jata Kalise, also because I'm in those songs. But no, overall I love the whole album. And like you said, అన్ని సాంగ్స్ డిఫరెంట్గా ఉంది. సో దట్స్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ మహేష్, మీరేమంటారు? అదే ఇప్పుడు ఏ ఆల్బంలో తీసుకున్నా మనకి డెఫినెట్గా 2-3 పాటలు ఒకేలాగా ఉంటాయండి. బట్ మా దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. దెర్ ఇస్ రామరామ సాంగ్, దెన్ దెర్ జత కలిసే, చారుశీల, జాగో, అండ్ లాస్ట్ దిమ్మ తిరిగి. కానీ ప్రతి పాట ఇంత వెరైటీ ఒక కమర్షియల్ ఫిల్మ్లో దొరకడం కష్టం, అది అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దేవి. ఓకే, సూపర్. సో బేసిక్గా మహేష్, మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బయట కూడా అంతే, రియల్ లైఫ్లో కూడా అమ్మాయిలు మహేష్ అని వెంటపడుతుంటారు. బట్ శ్రీమంతుడులో మీరు చారుశీలకి పర్టికులర్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాట్ మేడ్ ది డిఫరెన్స్? అర్థం కాలేదు క్వశ్చన్ ఏంటి? ఇప్పటివరకు మహేష్ సినిమాలు అన్నిట్లోనూ హీరోయిన్ అమ్మాయి మహేష్ అని వెంటపడుతుంది, బేసిక్లీ దట్ క్యారెక్టర్. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ శ్రీమంతుడులో మీరు చారుశీలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ మక్కువ చూపించారు. సో అదే స్క్రిప్ట్ ఒక జెన్యున్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు కంటెంట్ చాలా జెన్యున్ మాది. సో అలానే నేను కూడా చారుశీల వెంట పడినాను సినిమాలో. సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. బట్ ద ఎమోషన్స్ ఆర్ వెరీ జెన్యున్ ఇన్ ద ఫిల్మ్, వెరీ రియల్. అండ్ నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఒక రొమాంటిక్ ట్రాక్ ఎప్పుడు ఇంత జెన్యున్గా నా సినిమాలో ఎప్పుడు రాలేదు. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే. ట్రైలర్స్ చూసినంత వరకు క్లాస్ రూమ్, కాలేజ్ సీన్స్, యాజ్ యూ సెడ్, రియలిస్టిక్గా చాలా జెన్యున్గా ఉన్నాయి, వెరీ క్యూట్. జనరల్గా చాలా మంది రిలేట్ అవుతున్నారు, బెంచెస్లో అలా కూర్చొని సైకిల్ చేసుకోవడం. క్లారిఫై, బట్ చాలా మంది కూడా నాకు ట్విట్టర్లో కానీ చాలా మంది ఫ్యాన్స్ అడగటం, ఏంటి కాలేజ్ బ్లాక్ ఏమైనా ఉందా, మహేష్ బాబు శృతి కాలేజ్కి వెళ్తారా సినిమాలో? అండ్ ఇట్స్ దే వెరీ క్యూరియస్. ఇట్స్ there's a certain block in the film which is a little surprise block. So అది once you see the film you'll enjoy it. సో అంటే మీరు ఆన్సర్ చెప్పలా, కాలేజ్కి వెళ్తారా వెళ్ళరా? అదే చెప్పండి. అదే చిన్న బ్లాక్ అని అంటే మీరు చూడాలి అది. See it now, it will make sense. If we tell you that interest will go up, why do you want to do that? It's
another week the film is going to come out. Correct. So you should enjoy the film. But that little curiosity inside. So super, okay. And Shruti, we know that you're a very fantastic singer kuda. And audio launch లో కూడా మీరు పాడటం జరిగింది. సో అంతే మీ లుక్ అర్థమైంది, నన్ను అడగొద్దు అని అంటున్నారా ఇప్పుడు? My throat is bad, I'm telling you now itself. So next time I'll sing. సో ఈజ్ మహేష్ గోన్ టు కాంపెన్సేట్? ఏంటండి మీరు ఎప్పుడు పాడలేదు కదా. This is so. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే. సో శ్రీమంతుడిలో హర్ష ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడా లేకపోతే చారుశీల ఫస్ట్ స్టెప్ తీసుకుందా టు ఎక్స్ప్రెస్ ద లవ్? అది మీరు చూడాలండి సినిమా. అది లవ్ ఎక్స్ప్రెస్ చేయటం అలా రెగ్యులర్ సినిమాల్లో ఉన్నట్టు ఉండదండి మా సినిమా. ఇట్స్ లైక్ ఐ సెడ్ ద కంటెంట్ ఇస్ It's unique. ఇట్స్ యూనిక్, ఇట్స్ వెరీ జెన్యున్. సో వెన్ యూ సీ ద ఫిల్మ్ you'll know what we are saying. ఓకే ఓకే. సో బేసిక్లీ మీరిద్దరు డిఫరెంట్గా లాట్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తుంటారు, లవ్ ట్రాక్స్. యాజ్ యూ సెడ్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ అని, బట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు డిఫరెన్షియేట్ ఇట్? See, I feel that personally, you'll have to see it like he said like 100 times. You'll have to see it. That's the But only the thing answer I is, but the thing is that I do believe it's very relatable. So cinema lo, there are different kinds of romantic tracks, but in cinema lo, I feel a lot of people watching it will relate to it, of any age group, of any. There are moments even not just in this track, but within the families, the interaction. It's very sensible and very relatable. ఓకే. సో ట్రైలర్లో మేము చూసాం దట్ హర్షాస్ ఫాదర్ సేస్ దట్ మాకే అర్థం కాలేదు, ఆ అమ్మాయికి ఏం అర్థం అవుతాడు. ఇస్ ది అమ్మాయి యూ, అండ్ హౌ డిడ్ యూ అండర్స్టాండ్ హిమ్ ఇన్ ద ఫిల్మ్? Mark, see the movie, no? జీకే గారు, వాట్ ఎల్స్ డు ఐ ఆస్క్? అదా అది కూడా మళ్ళీ అదా ఆన్సర్ వస్తుంది. ఓకే ఓకే. అండ్ సినిమాలో శృతి హాసన్ ఫస్ట్ ఇన్ ద ట్రైలర్ సీక్వెన్స్లో చూస్తే శృతి సేస్, చారుశీల సేస్ దట్ ఊరు మనకి ఎంత చేసింది, మనం ఊరికి కొంచెం రిటర్న్ ఇవ్వాలి లేకపోతే లావ్ అయిపోతాం. దెన్ వి సీ హర్ష కూడా రిపీట్ చేస్తాడు అదే డైలాగ్. సో అది చాలా ఇంపార్టెంట్ డైలాగ్ అండి సినిమాలో. అది నాకు బాగా ఇష్టమైన డైలాగ్. ఇన్ఫ్యాక్ట్ అది వినటానికి చాలా సింపుల్గా ఉన్న ఆ అమ్మాయి అంత ఫస్ట్ చాలా ఇచ్చింది నా ఊరు, నాకు ఎంతో కొంత తిరిగి ఇచ్చారు లేకపోతే లావ్ అయిపోతాను. అది వినటానికి చాలా సింపుల్ మాట అండి, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ దట్ డైలాగ్. అంటే మనం తిరిగి ఇవ్వాలి అన్న మీనింగ్ అది. సో అది యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో నేను అదే డైలాగ్ రిపీట్ చేయడం అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఇట్స్ బట్ ఎమోషన్స్ డిఫరెంట్ ఉన్నాయి రెండిట్లో. అదే అండి, ద వే హీస్ కనెక్టెడ్ దట్ ఎమోషన్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ అమేజింగ్. ఓకే. సో శృతి, చారుశీల, హౌ డు యూ రిలేట్ బోత్ ఆఫ్ ద క్యారెక్టర్స్? Meaning like, are we similar at all? I don't think so, but I think that she's very independent and she's very clear. I think that's one common thing. Other than that, I don't think there's anything in any of the characters that I played that are like me. To be honest. ఓకే. మహేష్ అండ్ హర్ష మీరేమంటారు? అంటే హర్షలాగా నేను ఉన్నానని చెప్పనండి, బట్ ఐ కుడ్ రిలేట్ టు దట్ క్యారెక్టర్. ఎక్కడో ఒక దాంట్లో ఒక ప్యూరిటీ ఉందండి హర్ష అనే క్యారెక్టర్. ఎక్కడో ఒక మంచి మనసులోంచి రావాలి పర్ఫార్మెన్సెస్ అంతా. అండ్ సో బేసిక్గా మేము నాన్నగారు మమ్మల్ని పెంచడం కానీ, మేము ఇంట్లో పెరిగిన విధానం కానీ, ఇట్స్ ఆల్ ఐ కుడ్ రిలేట్ టు దట్ క్యారెక్టర్ మోర్, టు బీ ఆనెస్ట్, టు పుట్ ఇట్ ఇన్ దిస్ వే. అండ్ ద వే ఐ ప్లేడ్ ఇట్ ఆల్సో ఇట్స్ లైక్ కథ నుంచి వస్తుందండి. నేను ఇప్పుడు ఏదైనా డైలాగ్ వచ్చి ఇప్పుడు ఫోర్స్డ్గా మాస్ డైలాగ్ ఏమైనా చెప్పాలా అలాంటివి ఏమి ఉండవు మా సినిమాలో. ఏ డైలాగ్ చెప్పినా కథ నుంచి రావటమే. అండ్ సో ఇట్స్ ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ లైక్ దిస్. ఓకే. అండ్ శృతి అండ్ మహేష్ మీరిద్దరూ ఇంతకుముందు ఒక స్పెషల్ సాంగ్లో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, బట్ యాజ్ అ కపుల్ యూ బీన్ మోస్ట్ అవైటెడ్ టు బీ ఆన్ స్క్రీన్. సో మహేష్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? It's really been a wonderful experience. I think the most lovely thing about working with him is he brings a lot of positivity and a good energy. And even though he's such a big step at the start, kani our attitude, our baggage, him ledu. He's very relaxed to speak to, speaks to everyone freely, but very focused in the work. So it's not like he's just relaxed, you know. He's very focused in the work. So it's been a very good experience. Okay. And he's very well mannered. Likewise? No, I'm not as well mannered as him. He's extremely well mannered. ఓకే. Yeah. మీరేమంటారు? అదే ఫస్ట్ మేము ఒక పాటలో కూడా వి డిడ్ బిఫోర్ దట్. అండ్ వీఆర్ సో
లైక్ పూణేలో ఫస్ట్ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. అండ్ అమ్మాయి ఒక పెద్ద స్టార్ కూతురు, కమల్ హాసన్ గారి కూతురు. బట్ షీ డజంట్ గివ్ దట్ picture to you that she's one big star. So she's actually, to be honest, she's made it on her own, which I admire, and very very talented. She's, like you said, she's a singer, she's an amazing performer, amazing dancer, everything. And మా సినిమాలో చాలా బాగా చేసిందండి. సో వీ హ్యావ్ టు థ్యాంక్ ఫర్ దట్. Thank you. ఓకే, సో మహేష్ బాబు గారి గురించి we as admirers, as audience, మాకు బోల్డెన్ విషయాలు తెలుసు, బోల్డెన్ విషయాలు తెలియదు కూడా. సో what is that thing which you want to say, share it with us, which we don't know the side of Mahesh Babu? I don't know your list exactly, but I think with him one thing is I feel that he's very focused in his work. He's extremely determined about what he's doing. I think behind the scenes I think he's very quiet and reserved. Generally it seems like he's very calm and relaxed, but I think inside, while he's working, you can see he's very very driven. He is, but చాలా మంది ఈవెన్ హిస్ కో స్టార్స్ అందరూ చాలా మంది చెప్పారు ఈస్ వెరీ మిస్chievous అని కూడా. సో డిడ్ యూ గివ్ దట్ థింగ్, దట్ షేర్ ఆఫ్ హిస్ పార్ట్ యూ ఎక్స్పీరియన్స్ చేస్తారా మీరు ఏమైనా? వాజ్ ఇట్ ద ప్రాంక్ స్టార్ ఎనీ టైమ్ ఆర్? I don't know, I think I'm worse than him. అవునా? I mean, it was always fun working with him. Okay. We were always talking about stuff. It was very relaxed. I'm not a prankster. To be honest, between shots, I make sure that everybody is having fun. There's one easy atmosphere on set. అదేదో ఒక పెద్ద అసలు ఒక కష్టమైన అట్మాస్ఫియర్ లేకుండా, సో ఐ ట్రై టు మేక్ ఇట్ ఈజీ. Okay. సో ఇన్ దట్ ప్రాసెస్ ఐ లాఫ్, ఐ జోక్, ఐ టాక్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్. Okay. జత కలిసి లవ్ మాంటేజ్ సాంగ్ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుతాం. వీళ్ళిద్దరిని ఇంత అందంగా చూపించిన కెమెరామెన్ సినిమాటిక్ మాధవి గారు. విల్ మూవ్ ఆన్. ఓకే, 5 4 3 2 1 గో. ఓకే, సో ఇప్పుడు వస్తున్న సినిమాలో శ్రీమంతుడు, when we see that definitely it's a film which is a family entertainer of entertaining అందరినీ సాటిస్ఫై చేసే రకంగా ఉంది. దట్ ఫస్ట్ లుక్ ఈస్ వెరీ ప్రామిసింగ్, ట్రైలర్ కానివ్వండి. అండ్ పర్టికులర్గా యూత్ విషయానికి వస్తే డెఫినెట్లీ శృతి అండ్ మహేష్ బాబు గారి లవ్ ట్రాక్ ఏదైతుందో చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మీ సాంగ్ జత కలిసే ఇస్ వెరీ నైస్ రొమాంటిక్ నెంబర్, ఆడియో ఇస్ సూపర్ హిట్ ఎనీవేస్. ఈ పాట ఎక్కడ చూసినా ప్లే అవుతుంది ఇప్పుడు బేసిక్లీ. సో దట్స్ హౌ దే ఆర్ టాకింగ్ ఇప్పుడు త్రూ ది సాంగ్స్ ఆఫ్ శ్రీమంతుడు. సో ఇట్స్ అ మాంటాజ్ సాంగ్ అని మేము విన్నాం. సో దట్స్ వాట్ వీ సా, కొంచెం బిట్ ఆఫ్ ఇట్. సో కొరియోగ్రఫీ కానివ్వండి అండ్ టేకింగ్ ఆఫ్ ఇట్ కానివ్వండి, ఎనీ ఎక్స్పీరియన్స్ టు షేర్? దినేష్ మాస్టర్ డిడ్ దట్ సాంగ్ అండి. అండ్ దినేష్ మాస్టర్ చేసిన చాలా బాగా చేశారు ఆయన. బట్ కొన్ని మౌంటేజ్ శివ గారు కూడా రాశారు ఆ సినిమా. సో ఆ పాట చేసేటప్పుడు నాకు కొత్తగా అనిపించిందండి, ఎందుకంటే నేను ఇంతవరకు నా కెరీర్లో అలాంటి పాట చేయలే. సో ఒక టోటల్ అవుట్ అండ్ అవుట్ ఒక మౌంటాజ్ సాంగ్ అనేది అంత రొమాంటిక్ సాంగ్ నేను ఎప్పుడు చేయలే. సో ద ఫస్ట్ షెడ్యూల్ పూణేలో వీ షాట్ దట్ సాంగ్ అండ్ ద విజువల్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్. ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ఆ డిఓపి మది గారు. సో నాకు కొత్తగా అనిపించింది, నేను ఎప్పుడు అలాంటి పాట చేయలే. ఓకే, శృతి, మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ? Yeah, definitely. Like he said, even I found it approach different, Kaundi, and it's been shot really beautifully. And we're going to choose. It's very natural. It's very real. And I have to give like even Shiva Garu, he has a lot of clarity in his mind, even when he's shooting that song. సో మీరు ఇందాక చెప్పినట్టు రొమాంటిక్ సాంగ్ అన్నారు కానీ, బట్ ఆయన విజువల్స్లో నాకు ఆ రొమాన్స్ ఫీల్ రాకూడదు. వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా అది ఆ రొమాన్స్ ఫీల్ అనేది రాదు. సో హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఇన్ ఫిల్మింగ్ దట్ సాంగ్. ఎక్కడన్నా ఏమన్నా ఇప్పుడు అమ్మాయి వెళ్తుంటే నేను అలా చూస్తే ఏమన్నా లవ్ ఫీల్ వచ్చిందా, రాలేదు, ఇంకా వేరేలా చేద్దాం. సో అంత కేర్ తీసుకున్నారు అనమాట అండి. అది ఒక చాలా కొత్త సిచ్యువేషన్లో వచ్చిన పాట, అది మీకు చూస్తే అర్థం. యా, ఐ మీన్ దట్ దర్ ఈస్ అ సీన్ కూడా వేర్ మీ కాలు తగిలితే తీసేస్తే వెంటనే ఐ మీన్ రియలీ, ఐ మీన్ హూ అంత మైన్యూట్గా, బట్ దెర్ సో క్యాచీ అండ్ టచీ కూడా. సో ఫ్యాంటాస్టిక్. ఇంకా వాట్ ఎల్స్ ఆఫ్ ద స్క్రీన్ మెమరీస్ డు Harsha and Charusila share? We were just busy shooting. That's all? Yeah, I mean, I think that's about it, no? We had a fun time. And in Pune and all, it was good fun, but it's like we said, there was this really tough schedule which we had to do, Pollachilo.
Polachi, okay. Tough in the sense is it's a remote place and like you won't have good hotels to stay in the evening and all that. You won't have 3G. You won't have Wi-Fi, Feel nothing. handicapped kada? No 3G, oh my god. Okay. But in spite of all this, we had good fun Yeah. filming for the film. Okay. కమల్ హాసన్ గారి ఫ్యామిలీ క్యారెక్టర్ అని చెప్పారు. So, Mahesh said audio function లో చెప్పారు that who is your favorite star అంటే అది ఆడియో ఫంక్షన్ కదా నా అమ్మాయిని ఫస్ట్ డే కలిసినప్పుడే చెప్పాను. I mean మాకు I'm a big అప్పుడు fan of చూసాను, your father and So, who is yours, Shruti? My father. No, to be honest, there's something to learn from everybody, and I feel that when I work with people, I try to pick up one good habit. So, like if when I've worked with him, I've seen he's extremely calm and patient, but he still gets the work done. That's a great quality. So, I don't say this is my favorite kind of an actor, this is my favorite co-star. I'm never able to answer that question because there's really something new I've learned from everybody. Okay. So, according to you, Srimantudu highlights ఏంటి? What is the major thing which has to draw the audience? I think it's sensible, it's relatable, and the message is beautiful. Okay. Wow. I would not. Okay. Okay. 4, 3, 2, 1, go. So Srimantudu ante he's a billionaire. Harsha is a billionaire. And మా అందరికి it's obviously visible. But Charusila ఏంటి? Doesn't it mean pretty? Yeah. So that's not visible. It is, of course. Shruti. Okay. So here I am the one who's getting pulled. Okay. But Charusila ఒక soft, simple అమ్మాయిగా కూడా I think she's కనిపించింది. simple, but like I said, she's very clear-willed. I mean, clear ga unna ammayi. ఓకే ఓకే అంటే నాకు ఫస్ట్ స్క్రిప్ట్ ఉన్నప్పుడండి యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆ పేరు చాలా నచ్చిందండి, చారుశీల It's different. అనేది శివగారిని కూడా అడిగాను. చారుశీల చాలా బాగుందని వినటానికి, బికాజ్ ఐ నెవర్ హర్డ్ అ నేమ్ లైక్ దట్ Yeah. బిఫోర్. ద ఫస్ట్ టైం వెన్ యూ కమ్ అక్రాస్ అ నేమ్ లైక్ చారుశీల అండ్ ఇట్ సౌండెడ్ వెరీ వెరీ న్యూ టు మీ అండ్ ఐ లైక్ దట్ నేమ్ యాక్చువల్లీ. ఆయన ఎవరు పెట్టుకుంటారు ఈ కాలంలో అసలు చారుశీలయ్య? Whose idea was that? The director. డైరెక్టర్ ఆబ్వియస్లీ Okay. కదండి. Because we heard that song వచ్చినప్పుడు కాదు, ఆ క్యారెక్టర్ తర్వాత ఆ పేరు వచ్చినాకండి దెన్ వెన్ దే వర్ కంపోజింగ్ ద సాంగ్ ఆ అమ్మాయి పేరు పెట్టి సాంగ్ చేస్తే బాగుంటుంది కదా అని థాట్ అలా వచ్చింది. ఓకే ఓకే సినిమాలో ఏమని పిలుస్తారు? చారు అని పిలుస్తారు, శీల అని పిలుస్తారు, చారుశీల అని పిలుస్తారు. చారు అని పిలు 5, 4, 3, 2, 1. సో ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకునే వాళ్ళు ఉన్నప్పుడు లాట్ ఆఫ్ స్వీట్ నథింగ్స్ కూడా ఉంటాయి. సో హౌ డూ యూ కాల్ చారుశీల? మీరు ఏమని పిలుస్తారు? చారు అని పిలుస్తాను, చారుశీల అని కూడా పిలుస్తాను. చారు అని పిలుస్తారు. చారు అండ్ చారుశీల ఆల్సో. ఓకే చారుశీల ఆల్సో. అండ్ వి సీ దట్ మీరిద్దరు 2 different బ్యాక్గ్రౌండ్స్ నుంచి బిలాంగ్ అవుతారు. లైక్ యువర్ మల్టీబిలియనియర్ హర్ష అండ్ చారుశీల మీ ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్స్ అ విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో వాట్ డూ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఫ్యామిలీస్? అదే రెండు కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అండి. ఒక వచ్చి సిటీలో ఒక పెద్ద ఇంట్లో ఉన్న ఒక హీరో క్యారెక్టర్, ఈ అమ్మాయి బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడో విలేజ్లో ఉందని టోటల్గా మేము ఒక విలేజ్ క్యారెక్టర్ లాగా కూడా ట్రీట్ చేయలేదు. షీఈస్ అట్ ద సేమ్ టైం క్వైట్ మోడర్న్ ఆల్సో, బట్ ద బ్యాక్గ్రౌండ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో వెన్ యూ సీ ద ఫిల్మ్ ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతుంది, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. నేను అలా ఫీల్ అయినండి డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ మేము సినిమా చూస్తున్నప్పుడు కానీ. క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ ఒక ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఒక విలేజ్లో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఇట్స్ అమేజింగ్ హౌ ఇట్ హీస్ గాట్ దట్ ఆల్ ఇన్ పిక్చర్. సో ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్, ఈవెన్ వైల్ షూటింగ్ చాలా కొత్తగా అనిపించింది నాకు. జగపతి బాబు గారు, సుకన్య గారు వీళ్ళందరితో ఒక అట్మాస్ఫియర్ మలేషియాలో షూట్ చేసాం ఇంట్లో. తర్వాత మేము ఆర్ఎఫ్సీలో సెట్లో విలేజ్ హౌస్లో షూట్ చేసినప్పుడు టోటల్గా వేరే అసలు టోటల్గా ఆపోజిట్ క్యారెక్టర్స్ అన్నమాట. అది సో చాలా కొత్తగా అనిపించింది, చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే శృతి మీరే అంటారు? About? ద సేమ్, ఐ మీన్ వాట్ ఎవర్ మహేష్ ఆ అమ్మాయి పాపం ప్రాబ్లం ఏంటంటే మా ఇంట్లో అసలు యాక్ట్ చేయలేదండి. సో షీ ఓన్లీ I know only about my family. So, but like you said, they're completely, you said, is were contrasting, and that is one interesting element in the movie. And actually, in a family lo maaku scenes e ledu. Okay, so you don't never get the No. touch. Okay, వాళ్ళ No, I only know Harsha really well. ఓకే సో ఆ లైఫ్ స్టైల్ అనేది మీకు అసలు ఓకే మేము కూడా ఇక్కడ స్క్రిప్టింగ్ ఏమైనా చేసుకోవచ్చు.
మహేష్ మీ ఆపోజిట్ హీరోయిన్స్ ఇప్పటివరకు మీరు సమంతతో 2 ఫిల్మ్స్ చేశారు, కాజల్ అగర్వాల్తో 2 చేశారు. అండ్ రిలీజ్ కాకముందే అనేస్తున్నాం బికాస్ యూ లుకింగ్ సో గుడ్ టుగెదర్ దట్ వెన్ ఈస్ ద నెక్స్ట్ టైం దట్ వీ గోన్ సీ టుగెదర్. Definitely, and whenever the directors want to cast us, we'll definitely would love to work with each other. ఓకే So, ఓకే వన్ ఫైనల్ క్వశ్చన్, శ్రీమంతుడా స్త్రీమంతుడా? ఓకే ఓకే. 5 4 3 2 1 గో. సో ఒక లాస్ట్ క్వశ్చన్ శృతి మీకు, శ్రీమంతుడా స్త్రీమంతుడా? What is 3 months to me? I have no idea. What is Srimanth? అంటే ఈజీ Ante, ఈ ఆడపిల్లలు ఫ్రెండ్స్ గా oh thank God. I was like, నైదర్ అన్నట్టు అనుకున్నాను ఏంటి కాంపిటీషన్. what does it mean? శ్రీమంతుడు is one the one శ్రీమంతుడు is all who is lot of women female Oh, okay. So I think it's Then a, you should just say Srimantudu. yeah, both exactly. 5 4 3 2 1 go. సో శృతి, you've acted with మహేష్ బాబు గారు. సో మహేష్ బాబు గారిని ఇప్పుడు యాజ్ సమ్మన్ హూస్ స్పెండ్ మోర్ టైమ్ డూయింగ్ ఎ ఫిల్మ్, మహేష్ బాబు గారు శ్రీమంతుడా స్త్రీమంతుడా? I think because we're close to the release, today I'll say Srimantudu. వెరీ డిప్లొమాటిక్, నైస్. అదర్వైజ్ Otherwise it depends. I mean, whatever you all want to call it. we think we'll take both of them. Yes, I think both are apt for it. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శృతి అండ్ Pleasure. మహేష్ బాబు గారు. ఇక్కడ కూడా నాకు కొన్ని తెలియనట్టుగా అలా చెప్పారు, బట్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు శ్రీమంతుడు కమింగ్ ఆన్ the 7th of this month. All the very best. Thank you. Thank you. Thank you.